ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వారాహి అమ్మవారి యొక్క విశిష్టత, ఆరాధనని ఏ విధంగా చెయ్యాలి, ఈ ఆరాధన చేయటం వల్ల ఎటువంటి కోరికలు సిద్ధిస్తాయి, మరియు ఈ వారాహి అమ్మవారి గురించి ఏ పురాణాల్లో చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారాహి మాతను రాత్రి వేళల్లోనే కొలుస్తారు, కొలవాలి అని శాస్త్రం. మన సనాతన ధర్మం ప్రకారం విష్ణువుని ఉదయం సమయంలో, శివుణ్ణి సాయంత్ర సమయంలో పూజించడం చాలా మంచిది అని శాస్త్రం. అలానే ఈ వారాహి అమ్మవారిని రాత్రి వేళలో పూజించాలి అని పురాణాలలో చెప్పబడింది. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 రూపాలు, వీటిని 7 మాతృకలు అంటారు. వీటినే సప్తమాతృకలు అని కూడా అంటారు. ఈ సప్తమాతృకలు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ. ఈ విధంగా మనకి సప్తమాతృకలు ఉన్నాయి. ఈ విధంగా శక్తి స్వరూపాలను ఈ సప్తమాతృకల రూపంలో ఆరాధించటం అనేది జరుగుతూ ఉన్నది. దుష్టశక్తుల అంతం కోసము, భక్తులను కాపాడటం కోసం అమ్మవారు సప్తమాతృకలుగా అభయం ఇస్తుంది మనకి. ఇక వరాహస్వామి స్త్రీతత్వమే వారాహి అని పురాణాల కథ. హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి సంహరించిన మహావిష్ణువు అవతారమే వరాహ అవతారం. దేవీ భాగవతము, మార్కండేయ పురాణము, వరాహ పురాణాలలో ఈ వారాహీదేవి అమ్మవారి యొక్క కథలు చెప్పబడ్డాయి. పూజా విధానం కూడా చెప్పబడింది. అలాగే అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభ, నిశుంభ ఇటువంటి రాక్షసులను సంహరించిన కథలు కూడా ప్రస్తావించబడ్డాయి. ఇక వారాహి అమ్మవారి రూపానికి వస్తే దాదాపు వరాహస్వామినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయ మేఘవర్ణంలో ఉంటుంది. వరాహ ముఖముతో 8 చేతులతో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. అభయ వరద హస్తాలు, శంఖము, పాశము, హలము ఇటువంటి ఆయుధాలతో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. మరియు గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వాహనాలని అమ్మవారు కలిగి ఉన్నది. ఇక ముఖ్యంగా తాంత్రికానికి సంబంధించిన ఆరాధన వారాహి ఆరాధన. ఈమెను రాత్రి వేళల్లో లేదా తెల్లవారుజాము ముందే ఈమెని పూజించాలి అని శాస్త్రము, పురాణాల కథ. అలానే వారాహి అమ్మవారికి సంబంధించిన ఆలయాలలో రాత్రిపూట మాత్రమే పూజలు జరుగుతూ ఉంటాయి. అంతేకాక లలితాదేవికి సైన్యాధిపతిగా కొలుస్తారు అని వరాహ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అంతేకాక లలితా సహస్రనామంలో కూడా ఈమె గురించి ప్రస్తావన వస్తుంది. ఈమెని గనక ఆరాధిస్తే జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోయి శత్రుభయం ఉండదని పురాణాల్లో చెప్పబడింది. అంతేకాక జ్ఞానము, మోక్షము లభిస్తుంది అని పురాణాల కథ. సర్వే జనాః సుఖినో భవంతు.